2024లో టెస్లా వాల్యూ $1 ట్రిలియన్ దాటింది. ఎలాన్కి 13% షేర్ ఉంది, అంటే $195 బిలియన్. 2022లో ఎలాన్ మాస్క్ ట్విట్టర్ని $44 బిలియన్ కి కొన్నాడు. దాన్ని ఎక్స్గా రీబ్రాండ్ చేశాడు. ఈ డీల్ కాంట్రవర్సీలు తెచ్చింది. స్టాక్ వాల్యూ డ్రాప్ అయింది. కానీ ఎలాన్ మాస్క్ ఫ్రీ స్పీచ్ కోసం దీన్ని తీసుకున్నాడని చెప్పాడు. ఇది అతని నెట్వర్త్లో కొంత లాస్ కలిగించిన టెస్లా, స్పేస్ ఎక్స్ స్టాక్స్ గ్రోత్ దాన్ని కవర్ చేశాయి. 2021లో ఎలాన్ మాస్క్ మొదటిసారిగా ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. అతని నెట్వర్త్ $185 బిలియన్ తో జెఫ్ బెజోస్ ని ఓవర్టేక్ చేశాడు. టెస్లా స్టాక్ సర్జ్, స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ గ్రోత్ అతన్ని టాప్ కి తీసుకెళ్లాయి. 2024లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయం తర్వాత టెస్లా షేర్స్ మరింతగా ఎగిశాయి. డిసెంబర్ 2024లో అతని నెట్వర్త్ $400 బిలియన్ కి దాటింది. ప్రపంచంలో మొదటిసారిగా ఈ రికార్డుని సెట్ చేశాడు.